పేరుకి 24 క్రాఫ్ట్స్ బట్ పేచి 13 క్రాఫ్ట్స్ లో పైకి వేతనాల పెంపు లోపలికెళ్తే కుట్రలు కుతంత్రాల కంపు. ఏం జరుగుతుంది టాలీవుడ్ లో? అందరూ కార్మిక పక్షపాతలే. మరెందుకు ఈ పంతాలు పట్టింపులు? ఎవరికి వారే ఈగోలకు పోతున్నారా? ఇక చర్చలు కూడా లేనట్లేనా? రోజులు గడిచే కొద్దీ సమస్య జటిలమవుతోంది కానీ పరిష్కారం మాత్రం కనిపించట్లేదు. ఇక రేపటి నుంచి ఫిల్మ్ నగర్ ఒక రణభూమిగా మారబోతోందా? సాయంత్రంలోపు ఛాంబర్ పాజిటివ్ డెసిషన్ తీసుకోకపోతే ముట్టడేనంటూ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. ఇక సందట్లో సడేమియాలాగా కృష్ణానగర్లో ఒక వదంతి మరింత కలవరపెడుతోంది. ఇంతకు ఏంటది? అసలు టాలీవుడ్ టాకీస్ లో ఆడుతున్న సినిమాకి శుభం కార్డు ఎప్పుడు పడుతుంది? ఇటు కార్మికులు అటు నిర్మాతలు ఎవరికి వారే తగ్గేదిలేనట్లుగా సిచ్యువేషన్ మారిపోయింది. ఫిల్మ్ ఛాంబర్ శనివారం నిర్మాతలతో చర్చించింది. నిర్మాతలు పెంచుతామంటూ శుభం పలికి తర్వాత కండిషన్స్ అప్లై అంటూ చాంతాడుత లిస్టు పెట్టారు. నో రేషియో సిస్టమ్స్, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అంటూ షరతులు విధించారు. ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే 2000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అదే పర్ డే 2000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? సో ఇది ప్రొడ్యూసర్స్ మాట. ఎందుకు ఫెడరేషన్ ఓకే అంటే వేతనాల పెంపు ఉంటుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయితే నిర్మాతల ప్రపోజల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఫెడరేషన్ తేల్చేసింది. మొత్తం 13 యూనియన్స్ లో 3 యూనియన్ల విషయంపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం లేదు అంటున్నారు. మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే? ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం. సో ఇదే విషయం, నిర్మాతల మాటలు ఫెడరేషన్ కి రుచించడం లేదు. ఫెడరేషన్ డిమాండ్లు నిర్మాతలకి ఎక్కడం లేదు. వరసి ఇష్యూ ఏమో చినికి గాలివనగా మారిపోయింది. అసలు నిర్మాతల ఉద్దేశం కార్మికుల కడుపు నింపడం కాదని ఫెడరేషన్ ని చీల్చే కుట్ర చేస్తున్నారంటూ మరో బండ వేసింది కార్మికుల సంఘం. ఇక సోమవారం నుంచి తమ తడాకా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. ఇలా ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ మధ్య సమస్య తీరకపోగా అది ఇంకా జటిలమైపోతోంది. నిర్మాతలకు ఫెడరేషన్ డెడ్ లైన్ విధించింది. ఇక ఇక్కడి నుంచి ఈ షో మరో టర్న్ తీసుకుంది. తగ్గి మాట్లాడుతుంటే ఇంకా రెచ్చిపోతున్నారా అంటూ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ ప్రపోజల్స్ పై తీవ్రంగా మండిపడుతోంది. ఇక చాలు, ఇక సమరమే అంటూ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. సోమవారం నుంచి షూటింగ్లు ఎలా చేస్తారో మేము చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఒక్కవేళ తమను కాదని సినిమా షూటింగ్లు జరిపితే ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా రేపటి నుంచి ఆగిపోవాల్సిందంటూ హుకుం జారీ చేశారు కార్మికులు. కార్మిక శక్తి ఏంటో చూపిస్తామంటూ కార్మికులంతా ఐక్యంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు ఇంత టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా మాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదన్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం. ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదన్నా ఛాంబర్తో మాట్లాడతాం. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళు కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశించడం తప్పలేదు. కాబట్టి రోజు రేపు లేకపోతే నెక్స్ట్ ఇక ఛాంబర్ని మాట్లాడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం. ఇక ఫిల్మ్ నగర్ లో యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎంతటి వారితో అయినా నో టాక్స్ నో షూట్స్ అన్నట్లుగా ఫెడరేషన్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. సాయంత్రం వరకు వేచి చూస్తాం, లేకుంటే ముట్టడి చేస్తామంటూ బెదిరించారు కార్మికులు. నిర్మాతలతో తమకి సంబంధం లేదని ఇక ఛాంబర్తోనే తేల్చుకుంటామంటూ డిసైడ్ అయిపోయింది ఫెడరేషన్.
మరోవైపు ఇక్కడ మరొక యాంగిల్ ని టాలీవుడ్ ని ఆందోళన పడేసింది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఇది మరింత స్పీడ్ గా స్ప్రెడ్ అయి అందరినీ గందరగోళంలో పడేసింది. కష్టం మాది, ఫలితం మీకా అంటూ విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు మాట్లాడిన మాటలపై యూనియన్లు తిరగబడుతున్నాయి. ఇదంతా కార్మికుల్ని చెల్లాచెదురు చేసే కుట్ర జరుగుతుందంటూ చెప్తున్నారు. బయట వాళ్ళకి డబ్బులిచ్చి సొంత వారిని పస్తులు పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు కార్మికులు. పక్క రాష్ట్రానికి ఇండస్ట్రీ తరలించే కుట్ర జరుగుతోందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు పట్టించుకోకపోతే కనుక కొంతమంది బయట క్రియేట్ చేశారు, గవర్నమెంట్ కార్మికుల పక్షాన లేదని చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్తున్నారు మాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మేము పని చేసుకుంటామని. మేము ఒకటే అడుగుతున్నామండి, మీరు సినిమా నచ్చిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి ఎంతెంతో పేమెంట్లు ఇచ్చేసి మీరు చేసుకుంటారు, అది మీ ఫ్యాషన్, మీ బిజినెస్, అది నేను కాదంటలేదు. కానీ మీ కలెక్షన్లు అనేది మా తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం మీకు కలెక్షన్లు తెచ్చిపెట్టాలి. అంటే మా జేబుల్లో డబ్బులు అయితే కనుక మీరు తీసుకొని మీ జేబులు నింపేసుకుంటారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు మీరు డబ్బులు ఇవ్వడానికి అయితే కనుక మీకు మనసు ఒప్పదా అని అడుగు. సో తెలుగు ఇండస్ట్రీని పక్క రాష్ట్రానికి తరలించి అక్కడ వాళ్ళతో పనులు చేయించుకుని మా పొట్టలు కొడతారా అంటూ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. కొందరు నిర్మాతలు అదే పని చేస్తున్నారన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని తరలించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని, కార్మికుల పొట్ట కొట్టి నిర్మాతలు జేబులు నింపుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ ఇండస్ట్రీ చీలిపోతేనే కదా సార్ అక్కడ వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎక్కడికైనా వెళ్ళేది. ఇక్కడ నుండి చీలికలు వస్తేనే కదా అక్కడికి వెళ్ళేది. సినిమా ఇండస్ట్రీని మాకు నచ్చిన విధంగా మేము షిఫ్ట్ చేసుకుంటాం అనే విధానం కూడా, అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ దాకా మొన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు, మేము ఫారెన్లో సాంగ్ చేసుకుంటాము, ఫారెన్లో చేసుకుంటే ఇక్కడ చేయాలని నాకు రూల్ ఏం లేదన్నారు. మీరు ఫారెన్లో సాంగ్ చేసుకుని కోట్లు ఖర్చు పెట్టండి, ఆ కోట్లు తీసుకొచ్చేసి మా మీద రుద్దేసి మాకు ఇంత లాస్ వచ్చిందని చెప్పి మేము ఎక్కడ చేస్తాం. ఇక్కడ నువ్వు ఫారెన్లో సాంగ్ చేసుకున్నంత వలన ఇక్కడ మా కార్మికుడు ఎవరికైనా కడుపు నిండుతుందా? లేదు కదా. కానీ నీ సినిమా చూడడం, నీ బిజినెస్లో నీ సినిమా చూడడం కోసం మా హీరోలను బలిపోసులుగా పెట్టేసి నీ జేబులు నింపుకుంటూ మా డబ్బులతో నీ జేబులు నింపుకుంటున్నావు అనే విషయాన్ని నేను తెలుసుకోమని చెప్తున్నాను. ఇలా వేతన వివాదం రోజు రోజుకి ముదురుతోంది. నిర్మాతలు వర్సెస్ ఫెడరేషన్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన ఆగదని ఫెడరేషన్ చెప్తుంటే అన్నీ తీర్చడం మా వల్ల కాదు అంటున్నారు నిర్మాతలు. మరి ఈ సినిమాకి శుభం కార్డు పడుతుందా లేక తెగేదాకా లాగుతారా అన్న టెన్షన్ అయితే అందరిలోనూ కనిపిస్తోంది. Hey,